ఏదైతే 99 రోజులు 10 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకుని గౌరవ మంత్రి వర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, గౌరవ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్ద శాసన మండలి చైర్మన్ గారు గుప్తా సుఖేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్స్, గ్రామస్థాయి సర్పంచులు, అదేవిధంగా వార్డు సభ్యులు, మన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ గారు మరి ఈరోజు సమన్వయం తీసుకొని మరి పెద్ద ఎత్తున రాష్ట్ర 3వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 99 రోజుల కార్యక్రమాన్ని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మరి అమలు చేసే విధంగా ఈరోజు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు అధికారులతోని మరి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేయడానికి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి, నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందజేసే విషయంలో అధికారులను సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క 6వ తారీఖు నుంచి ఏదైతే 15వ తారీఖు వరకు క్లీన్ అండ్ గ్రీన్ ఫైల్స్, పెండింగ్ ఫైల్స్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి శాఖలకు సంబంధించి క్లియర్ చేసే విషయంలో కానీ అనేక అంశాల లోపల ఒక క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఆ జిల్లా కలెక్టర్లతోని, డిస్ట్రిక్ట్ అధికారులతోని, మండల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులకు కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. ఏదైతే మండల స్థాయి మీటింగ్ కానీ, నియోజకవర్గ స్థాయి మీటింగ్ కానీ, జిల్లా స్థాయి మీటింగ్ కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయి జూన్ 2వ తారీఖు యొక్క గొప్ప మీటింగ్ మన ప్రజలకు ఏదైతే మన సంక్షేమ కార్యక్రమం అందించే విషయంలో మన ప్రజలతో మన ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేసే భాగంగా ఈరోజు మన అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల ఈరోజు పేదలకు సంబంధించిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగతా రోజుల్లో కూడా ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో ఆ 3 సంవత్సరాల లోపల కూడా ఆ 2 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితుల లోపల మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఆ మీడియా మిత్రులకు మరొకసారి మనవి చేసుకుంటున్న ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ సహకారం మాకు ఉండాలి, మీ అభిప్రాయం, మీ సూచన మాకు ఉండాలి. ఇక్కడ సీనియర్ మంత్రులుగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను, గౌరవ శాసన సభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మున్సిపల్ మేయర్గా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా, ఇలా ప్రజలతో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లుగా, అదేవిధంగా సర్పంచులు, వార్డు మెంబర్ అందరూ సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు కూడా అకౌంటబిలిటీగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.